హాయ్ అండి, వేద ఇంటి రుచులకి స్వాగతం అండి. నేను మీ వేదాన్ని. నేను ఈరోజు చూపిస్తున్నది నువ్వులు ఉండలండి. మా అనంతపురం జిల్లాలో అయితే సెల్బిండి అంటారు, కొద్దిమంది నువ్వులు ఉండలు అంటారు. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అయితే దీన్ని చేసే విధానం అంతా 1 బై 1 మీకు చూపిస్తానండి. ముందుగా నువ్వులని నేను బాగా అన్ని డ్రాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకసారి అంతా చూసుకున్న తర్వాత బాగా మీడియం సైజులో ప్యాన్లో వేయించుకుంటున్నానండి. ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఆ గ్లాస్ మీకు చూపిస్తున్నాను కొలతతో. ఒక గ్లాస్ అండి, ఒక గ్లాస్ నువ్వులు. ఒక గ్లాస్ నువ్వులు వేయించిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు అంతే సేమ్ ఒక గ్లాసే వేయాలి. అలా వేయించిన తర్వాత 2 వాటిలో పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో. ఇవి నేను చూపిస్తున్నవి సద్దలండి. 1 టేబుల్ స్పూన్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసేసుకొని నేను మెత్తగా పొడి చేసుకున్నటువంటి బెల్లం అండి. ఇది 1 గ్లాస్ తీసుకుంటున్నాను. బాగా గమనించండి, నేను ఒక గ్లాసులో కొద్దిగా పక్కకు తీసాను. అది ఎందుకంటే అది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్యాన్లో మరి నేను కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకుంటున్నానండి. జస్ట్ తీగ పాకం వస్తే చాలు. ఎందుకంటే మనము నువ్వులుండలు గట్టిపడడానికి కదా, ఉంట చేయడానికి. ఇవన్నీ మనము 1 బై 1 కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఈ ఈ బెల్లం మిశ్రమం అనేది ఉంది చూడండి, పాకు రావాలి. ఇలాగా చూడండి. ఇలా నాకు పాకు వచ్చిన తర్వాత నేను కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని దీంట్లో కలిపే దాంట్లో కానీ 2 టేబుల్ స్పూన్ ఆల్రెడీ వేసాను, మరి మీకు చూపించడానికి వేస్తున్నానండి. ఇలాగా మొత్తం అంతా కలుపుకొని నేను అన్నీ రుబ్బి పెట్టుకున్నానండి. బెల్లము, నువ్వులు, పల్లీలు మొత్తం అన్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి ఇలాగ రౌండ్గా ఉంట చేసుకునండి. ఇలాగ ఉంట చేసుకున్న తర్వాత మనం అన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏం పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఏ వంటైనా ఎలా చేయాలో మనకు తెలుసుకుంటే చాలండి. అంతే, చాలా ఈజీ అండి. మనం ఏదైనా చేయగలుగుతాము. నేను చూపిస్తున్నట్టుగా నాకు ఇన్ని లడ్డూలు తయారయ్యాయి, నువ్వులుండలు తయారయ్యాయండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. అయితే నాకు స్వీట్ ఏం చేదైతే లేవు, స్వీట్ ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.